స్తోత్రములు. మా ప్రభు దినంలో మీరు మాకు ఇచ్చిన ధారాళమైన ప్రవేశము బట్టి వందనాలు, స్తోత్రాలు. మిమ్మల్ని ఆరాధించాలని వచ్చాను ప్రభా. ఈ విప్లవ కాలంలో మీ బిడ్డలైన వారు మీరు ఏర్పరచుకున్నారు, మీ స్వాస్థ్యం ఇక్కడ చేర్పరచుకున్నారు. ఎంతో వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని అందరినీ మీరు కొన్నారు, మీ రక్తంతో కొన్నారు, మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించారు. ఈరోజు మా ప్రభు దినం మేమందరం ఎంతో ఆశతో వచ్చాము మిమ్మల్ని ఆరాధించాలని. మా ఆరాధన మీరు ఆజ్ఞానించండి ప్రభా. మీరే మాకు సహాయపడండి. ఆత్మతో సత్యంతో నిజమైన ఆరాధన, నిజమైన ఆరాధికులుగా మేము ఉండాలి ప్రభా. మీ మందిరం ఇది, మీకు లోబడి జీవించుటకు మా అందరికీ సహాయపడు. ఈ వాక్యాన్ని మీ సన్నిధిని కనపరచాలి. మా ఇష్టం నా ఇష్టం కాదు, మీ ఇష్టం జరగాలి ప్రభా. మీరే సహాయపడదు. మీ కృపకు అప్పగించుకోండి. వచ్చిన బిడ్డలందరినీ మీ పేరు పేరుని ఆస్వాదించు. పాటలు కూడా చక్కగా పాడిన బిడ్డలందరినీ దీవించు, సహాయపడమని ప్రార్థిస్తాం. మీ కృపకు అప్పగించుకోండి. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మాట చదువుతాం చూడండి. రూతు గ్రంథం రూతు గ్రంథము 2వ అధ్యాయం. రూతు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. రూతు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. అందరూ కలిసి చదువుతాం. గొప్ప మాట చాలు. 2:10. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశ నాయందు లక్ష్యం ఉంచినట్టు నీకు కటాక్షము కలిగెను. బాగా గమనించండి మాట. పరదేశినైన నాయందు, రెండో మాట కటాక్షము. ఈ రెండు మాటలు మనం కొద్దిసేపు ధ్యానించి మనం ప్రభుని ఆరాధిస్తాము. ఇంకో మాట చదువుతాం. ఇదే మాట ఇంకో చాటు ఉంది. లూకాసు వార్త 1వ అధ్యాయము చూడండి. ఇక్కడ కూడా ఒక మాట ఉంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 46వ వచనం. ఇక్కడ ఒక స్త్రీ, ఇక్కడ కూడా ఒక స్త్రీ మాట్లాడతాను. 1వ అధ్యాయం 46వ వచనం చూడండి. అప్పుడు మరియ ఇట్లనేమో, నా ప్రాణము ప్రభువును కనపరుచుతున్నది. ఆయన తన దీనురాలి స్థితిని, రాసురాలి దీని స్థితిని కటాక్షించాను. కటాక్షించాను, బాగా గమనించాను. కటాక్ష, కరుణ, జాలి, ఇవన్నీ పర్యాపదాలు. రూతు గ్రంథంలో మనం గమనించినాము. ఒక స్త్రీ ఇక్కడ భోజనంతో చెప్తారు. భోజనం ఆ దినాల్లో ఎంతో మంచి ధనవంతుడు. ఆ యొక్క బెత్లెహేం గ్రామంలో ఎంతో ధనవంతుడైన వ్యక్తి. ఈ యొక్క స్త్రీ మోయాబు దేశస్తురాలు కదా. రూతు ఎవరు, ఏ దేశస్తురాలు? మోయాబు. ఏమి తెలీదు, ప్రభు అంటే తెలియదు, దేవుడు అంటే తెలియదు, బెత్లెహేం అంటే అసలే తెలీదు. మోయాబులో విగ్రహాలు అన్నీ ఉన్నాయి. అయితే దేవుడి యొక్క కృప చూడండి. నయోమి యొక్క కుమారుని పెళ్లి చేసుకోవటం వల్ల ఈ యొక్క స్థితికి రాగలిగింది. తను ఎప్పుడు అనుకోలేదు. తన జీవితంలో ఎప్పుడు కానీ ఇక్కడ బెత్లెహేంకి వస్తాను, నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటాను, తన జీవితం ఈ విధంగా మారిపోతాను కానీ ఎప్పుడూ గ్రహించలేదు, ఎప్పుడు అనుకోలేదు. తన జీవితం ఇదే, మోయాబు విగ్రహాలు ఇదే అనుకునింది. అయితే దేవుడి యొక్క ఉద్దేశం చూడండి. దేవుడు యొక్క ఉద్దేశం ఎట్లుంటాయంటే ఆశ్చర్యం. ఇక్కడ వచ్చిన మీరు కూడా, మనము కూడా, నేను కూడా, మనం ఎక్కడో ఉన్నాము, మన పరిస్థితులు ఎక్కడో ఉన్నాయి. అయితే దేవుడు మనల్ని ఇక్కడ తీసుకువచ్చినాడు. ఆశ్చర్యం. ఎంతోమంది బయట చూస్తున్నా, తిరుగుతున్నారు, పోతున్నారు, బిజీగా పోతున్నారు. దేవుడు మందిరం అంటే తెలియదు. ఏంటి వీళ్ళు బయలు పట్టుకోపోతారు, ఏంటి ఇచ్చి వీళ్ళకేం పని లేదా, ఆదివారం అంటే దేవుని దగ్గరికి పోతున్నాడు. వాళ్ళకు తెలియదు ఈ యొక్క మహాత్మ్యము, ఈ యొక్క విలువ, ఈ మందిరము విలువ, దేవుని యొక్క విలువ వాళ్ళకు తెలియదు. వాళ్ళ జీవితంలో ఇంకా ఈ కార్యం జరగలే, వాళ్ళ జీవితంలో ఈ కటాక్షము కలగలే. దేవుడు మనల్ని కనికరించాడు. చూడండి, రోమాలో ఒక మాట ఉంది. ఇక్కడ కూడా అదే మాట. రోమి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ అధ్యాయంలో ఇక్కడ ఆశ్చర్యమైన మాట ఉంది. అపోస్తలుడైన పౌలు ఇక్కడ 9వ
అధ్యాయం చూడండి. ఇంకొక మాట చదువుతాను. 15వ వచనంలో 2వ భాగం నుంచి చదువుతాను. ఎవరిని కరుణించునో వానిని కరుణించును, ఎవని ఎడల జాలి పడునో వాని ఎడల జాలి పడుతును. అప్ప ఏంటి ప్రభా, అందరు కాదా? అందరి ఎడల జాలి పడవా? జాలి ఉంది అందరి ఎడల. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఎట్లుంటుందంటే, ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు రోమాల్లో ఏశావు యాకోబు ఇద్దరున్నారు, బాగా గమనించాడు. ఏశావును ద్వేషించినాడు. ఏమని తప్పు చేశాడు ఏశావు? ఏం తప్పు చేయలే, మరి ఎందుకు ద్వేషించినాడు? దేవుడు చిత్తం చూడండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అదే మాట అంటాడు. చూడండి 13వ వచనం. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి అని రాయబడి ఉంది. ఇంకో పైన చదివితే చూడండి, కీడైనను మేలైన నాకు చూడండి. పిల్లలు ఇంకా 12వ వచనం చివరి మాట, పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవాడికి రాస్తాడు. ఇది అన్యాయం కదా, కింద రాస్తాడు. ఇది అన్యాయం కదా ప్రభా. పౌలు కూడా అర్థం కాదు. ఏమి ఏశావు నువ్వు ద్వేషించినావు ప్రభా? ఎందుకు ద్వేషించినావు ఏశావు? ఏశావు ఏ భాగం చేసినాడు ద్వేషించినావు? తల్లి గర్భమున ఉండకముందే పుట్టకముందే నాకు తెలుసు యాకోబు మోసగాడని. తెలుసా? తెలుసు ప్రభువు. మరి తెలిసి కూడా యాకోబుని ప్రేమించినాడు. ఏశావు ఉంటున్నాడు. ఏశావు ఏ భాగం లేదు అప్పటికే. తల్లి గర్భంలో ఉన్నాడు. ఏ పాపం తెలియదు, మేలు కానీ కీడు కానీ తెలియదు. అప్పుడే ఏర్పరచుకున్నాడు. ఎవరు? దేవుడు. ఎవరిని? ఎంత ఆశ్చర్యం అండి. మాకెంత ఆశ్చర్యం అంటే, అందుకే భక్సింగ్ గారు ఒక కాంపిటీషన్లో చూసిండారు. నేను పైన ఎవరు చెప్తాను. ఒక కాంపిటీషన్లో ప్రభు వాక్యం చెప్తా, ఆరాధన వాక్యం చెప్తా ఉన్నట్టు ఏడ్చినాడు ఆయన. ఈ తెలుగు ట్రాన్స్లేట్ చేసేవాడు, హిందూ చేసేవాడు కూడా ఏం చెప్పలేకపోయాడు. అందరూ ఏడుస్తున్నారు. నా దేశం అంతా ఏడుస్తున్నారు. నాకేం అర్థం కాలేదు. చిన్నవాడు ఎందుకు తెలుస్తున్నారు? ప్రభువా నన్ను ఎందుకు ఏర్పరచుకున్నావు? క్రైస్తవులు ఇక్కడ స్కూల్లో ఇక్కడ కూర్చుంటే అక్కడ కూర్చునేవాడు. క్రైస్తవులు ఇక్కడ ఎదురుకు వస్తే పక్కన పోయేవాడు. ఎవరైనా దేవుడు యేసుప్రభు అంటే తిట్టేవాడు. వెళ్ళిపోవాలి. ఈ బైబిల్ ఇచ్చింటే బైబిల్ అన్ని ఒక్కొక్కటి చింపి ఈ అర్థం నాకు తెలుసు, ఈ అర్థం కుక్కులు తెలుసుకున్నాడు. ప్రభు ఇంత నేను దుర్మార్గున్నాను, దేవదూషణ చేశాడు. ఇష్టానుసారంగా ప్రభుత్వం దేవుడిని ఇష్టానుసారంగా తిప్పాడు. క్రైస్తవులు తిట్టేవాడంట. స్కూల్లో వాళ్ళంటే అంత ద్వేషం. క్రైస్తవులంటే వీళ్ళు ఎవరు? వీళ్ళు స్కూల్కి రాకూడదు, వీళ్ళు రానే రాకూడదు, చచ్చిపోవాలా అని తిట్టేవాడు. నన్ను ఎందుకు పడుతున్నాడు? ఆశ్చర్యం అయిపోయింది. ఏడుస్తున్నాను ఇది నేనే కావాలన్నా? ప్రభు చెప్పాడు నా ఇష్టం. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రభు నన్నే ఎందుకు తీసుకుని మన ఇంట్లో మా కుటుంబంలో మీ బంధువులు ఎంతో మంది ఉన్నారు కదా, ఎంతో మంది రక్షణ లేకున్నారు. వాళ్ళు పట్టుకోలేదు. దేవుడు మిమ్మల్ని పట్టుకొని ఇక్కడ తీసుకొని వచ్చారు. ఎప్పుడైనా ఆలోచించారా? ప్రభు నా బంధువులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు ఎవరు మీరు ఎన్నిక చేసుకోలే, నన్ను మాత్రం ఎందుకు ఎన్నిక చేసుకున్నారు? దేవుడు ఏం చెప్తారంటే నా ఇష్టం ఏశావును నేను ద్వేషించిన, యాకోబుని ప్రేమించిన. అదేవిధంగా ఇక్కడ రూతుకు అర్థం కాదులే. రూతు ఆయన మోయాబు దేశం వదిలిపెట్టి నయోమితో వచ్చింది, చూసింది ఇదంతా. అంత బాగుంది, ఎంత తెలియదు, ఎక్కడ విగ్రహాలు లేవు, ఎంత సంతోషంగా ఉన్నాను, ఏమి సంగతి? పోయి ఆ బోయిల పొలంకే పోయింది, తెలియకుండానే పోయింది. చూడు దేవుడు ఎట్లా నడిపిస్తాడు. ఆ పొలం పోయింది, ఆ పొలంలో పనిచేస్తాడు. బోయిలు అడుగుతున్నాడు, దూరంగా ఆ నయోమి కోడలు అండి కొత్తగా వచ్చింది, తెలియదండి, తెలియదే. మరి ఎట్లా వచ్చింది ఈ పొలానికి? నా పొలానికి ఎట్లా వచ్చింది? అమ్మా ఎక్కడ పోతున్నామో? నువ్వు నయోమి కోడలు అంత కదా, ఎక్కడ పోవద్దు. అయ్యా నేను ఎవరండి, నేను పరదేశండి, నేను నీకు తెలియదే. ఏమి ఇంత కటాక్షం చూపిస్తాను, ఏమి నా మీద ఇంత ప్రేమ నీకు? అవును, అదే దేవునికి లేదు. ఇక ఈరోజు మనం ఆరాధిస్తాను. ప్రభా నేను ఎవరో ఏమి తెలియకుండానే, నా పరిస్థితిని ఏమి తెలియకుండానే, నన్ను జగత్తు పునాది వేయబడక ఉంటే కంప్యూటర్లో సిస్టంలో ఇది కానీ ఇస్తే కంప్యూటర్ ఏమనుకుంటుంది సిస్టమ్ డేట్ ఇవ్వండి, ఆ డేట్ ఇస్తే నేను చెప్తాను అంటాడు. ఏ డేట్ ఇవ్వాలి? ఎప్పుడు ప్రేమించినాడు మనకు తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు, ఎవరు తెలుసు? తండ్రి దేవుడు తెలుసు. ఎప్పుడో
నవంబర్ మాసం 2వ తేదీ ఇక్కడికి వచ్చి ఆరాధించాలా, ఈ బిడ్డలు నా బిడ్డ, నా కుమారుడు ఇక్కడ ఆరాధించాలి ఎప్పుడో రాసి పెట్టాడు. ఎంత ప్రేమ ఇట్లా ప్రభుని ఆరాధించాడు. ప్రభు ఆ యొక్క రూతు ఏమి తెలిసి పరదేశం నా 8 లక్షలు ఉంచారు ఓయంతో చెప్పింది. ఈరోజు మీరు చెప్పాలి, ప్రభు ఏమని తెలిసి నన్ను ప్రేమించావు, నా కుటుంబాన్ని, నా పిల్లలను నేను రక్షించుకుంటాను. ఇక్కడ చూడండి, ఇంకో మాట చదివి మనం ఆరాధన అయిపోతాం. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక గలతీ ఎఫ్ఎస్సి 2వ అధ్యాయము, ఎఫ్ఎస్సిలో 2వ అధ్యాయము 12వ వచనం. ఎఫ్ఎస్సి 2:12 అందరూ కలిసి చదువుతుంది. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుగా పరదేశులను, వాగ్దానం లేని పరజనులను, నిరీక్షణ లేని వారిని, లోకమందు దేవుడు లేని వారి ఉండి క్రీస్తుకు. ఇది మన పరిస్థితి. ఆడేమో ఆమె కూడా చెప్తాను పరదేశం అంటారు. ఎవరికి వాక్యము, ఎవరికి దేవుడు ఎందుకు వచ్చాడు అని ఆ పరలోకు విడిచిపెట్టి ఎందుకు వచ్చాడు? నీకోసం రాలే. కమాన్ స్త్రీతో చెప్తాను, నీకోసం కలమని నేను వచ్చింది. ఎవరి కోసము? ఇశ్రాయేల్ వారి కోసం వచ్చిన. వాళ్ళు వద్దన్నారు, నన్ను వాళ్ళు తోసివేశారు, మెస్సయ్య నువ్వు తోసివేశారు, మీకు పనికి వచ్చింది. మనం ఎటువంటి వారం అంట? ఇశ్రాయేల్తో సహపడమే కాదు, ఇశ్రాయేల్ సమానమే కాదు. తర్వాత పరదేశం, మనం కూడా పరదేశమే. తర్వాత వాగ్దానం లేవు మనకు, బైబిలే లేదు, వాక్యమే తెలియదు. తర్వాత నిరీక్షణ అసలే లేదు. చనిపోతే ఏమవుతామో మనం. మా ఇంటి దగ్గర చనిపోయారు హిందువులు, వాళ్ళు చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. అయ్యో చనిపోయినావా, ఎదురా చనిపోయినావా, ఎక్కడా వాళ్ళకు నిరీక్షణ లేదు. ఆ తల్లి ఏడుస్తాను నాకు కళ్ళ నీళ్ళు వచ్చిన బాబుతో ఏడుస్తాను. నిరీక్షణ లేదు. అయిపోయి వాళ్ళ జీవితం వాడు ఎక్కడో వీళ్ళు ఎక్కడో అయిపోయి. అయితే మనకేమిచ్చాడు దేవుడు? నిరీక్షణ. మనం అంటే ఏడ్చాం, మనకి ఏడుపు ఉంటుంది, దుఃఖం ఉంటుంది, మన ఆత్మలు కోల్పోతే. అయితే మనం ఇతరులను మాత్రం దుఃఖపడతాం. ఎందుకు? మనకు తెలుసు మనతో పాటు ఉన్న వాళ్ళు చూస్తాం కొద్దిగా మనం నిరీక్షణ ఇచ్చాడు. చాలా గొప్ప. ఎందుకు క్రైస్తవ జీవితంలో ముఖ్యమైనది ఏం తెలుసా? ముఖ్యమైనది నేను గ్రహించింది నిరీక్షణ. యేసు ప్రభు నాకు నమ్ముకుంటాం నిరీక్షణ. నేను దేవుడు చనిపోయినా ఆ తోబుట్టు వాళ్ళందరి దుఃఖం ఉంది, కానీ వాళ్ళు నమ్మితే ఆయన మేము చూస్తాం. ఏం లేదు, ఆయన మేము చూస్తాం. సాక్షాత్ మీకంటే ఎంత ఆశ్చర్యంగా నిరీక్షణ ఉంటే అది దానికి అసలు ఏమో ఇవన్నీ కొద్ది పడతాయి. ఆరాధన ముఖ్యం. ప్రభు ఇష్టమైన ఆరాధన, ప్రభువును మెప్పించే ఆరాధన. అర్థమైందే? మీ జీవితంలో ప్రతి దినము, ప్రతి ఉదయకాలం ఎంతమంది లేచి ఈరోజు ప్రభుని ఆరాధన. ఇక్కడే కాదు, ఇంటి దగ్గర కూడా ప్రభుని ఆరాధన. ఉదయకాలంలో ప్రభుని ఆరాధన. ప్రభుని ఆరాధిస్తే ఏమైతే చూడండి. ఈ మాట చదువుతుంది సాధికాండంలో 8వ అధ్యాయం చివరి మాట చదువుతాం. మీరు ఆశ్చర్యపోతారు, చదివినా లేదు ఈ మాట. 8వ అధ్యాయం ఆదికాండమే 8వ అధ్యాయం చివరి మాట చదువుమా. ఎవరైనా కానిపైన చదువు. ఆ మాట చదవాలి. ఇంపైన చాలా దేవుడి యొక్క హృదయం మారిపోయింది చూడండి. అక్కడ నోవహు రక్షింపబడి ఓడల ద్వారా రక్షింపబడి కొన్ని లక్షల కోట్లను చనిపోయినారు. నోవహు కుమారుడు కోడలు లేకుంటే తన 8 మంది రక్షణ పొందినారు. వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత నోవహు ఏం చేస్తున్నాడు? బలిపీఠం కట్టాడు కదా, ముందు వాక్యంలో ఉంది. బలిపీఠం అంటే ఆరాధన. ఎవరు చెప్పినారు ఆరాధన ఏమని? ఎవరు చెప్పలే. ప్రభువా నువ్వు నన్ను కనికరించావు, నా జీవితాన్ని ఇంతమంది చనిపోయినా బయటకు చూస్తారు, ఎక్కడ చూసినా శవాలు, ఎక్కడ చూసినా వాళ్ళు దుఃఖము, ఎక్కడ చూసినా పరిస్థితి. అయితే నా జీవితాన్ని కనికరించావు, నన్ను రక్షించినావు అని ఒక దహనబలి చేసినాడు. పక్షులు తీసుకొచ్చినాడు, బతికించినాడు. ఆ వాసన ఎక్కడ పోయిందంట? దేవుని దగ్గర పోయింది. ఎక్కడ పోయిందంట? అది నీ ఆరాధన సువాసన. గుర్తుపడు, నీ ఆరాధన సువాసనగా పోతుంది. నీ జీవితం మీద ఉండే శాపవచనం తొలగింపబడతాడు. అది సంగతి. ఆరాధన సామాన్యమైన
ఒక స్త్రీ నాకు సాక్ష్యం చెప్పి మనోపల్లి అమ్మాయి ముసలి అమ్మాయి క్యాన్సర్ వచ్చింది, చచ్చిపోతుంది. మన మందిరం కానీ వేరే మందిరం కానీ మంచి భక్తులు కొద్ది రోజు చనిపోతుంది అక్కడ. రోజు వాళ్ళ పాస్టర్ దగ్గర పోతుంది, ఇక్కడ వాళ్ళ పాస్టర్ దగ్గర పోయి పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయి. రోజు అడిగాడు, ఆయన తీసుకొచ్చింది నేను ఆ పాస్టర్ రోజు వస్తా చచ్చిపోతుంది. ఏంటి నువ్వు రావద్దు రేపు నుంచి నా దగ్గరికి, ఇంటిలోనే ప్రార్థన చేసుకో. పొద్దున్నే లేయి 4 గంటలకు దేవుడు స్తుతి స్తోత్రం 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 అని చెప్పు, చాలే దేవుడు నీకు సహాయపడతాడు అని పంపించేసి చదువురాంది. పాస్టర్ ఏం చెప్పినాడు, ఆ విధంగా ఏం చేసిందని ఇంట్లో పొద్దున్న లేచి గట్టిగా ఆరాధించాడు. చదువు రాదు, భర్త లేడు, కుమారుడు పట్టించుకోవడం. ఏం చేస్తాడు, క్యాన్సర్ సన్నగా అయిపోయింది, అయిపోతారు అని జీవితం 10 రోజులు చనిపోతారు. 10 రోజులు 15 రోజులు నెల రోజులు చేసింది. వాళ్ళ బంధువులు వచ్చినారంట. ఈమె ఇంకా తన కోడ నుండి హాస్పిటల్ చెన్నైకి తీసుకెళ్ళాను. మెడ్రాస్ పెరిగేసి మెడ్రాస్ చూస్తాం, చెకప్ చేస్తాము, ఎక్కడ చచ్చిపోతారు ఎంతోసారి చూపిస్తాము. పోతే ఆ డాక్టర్ ఆశ్చర్యపోయినా తెలుసా, ఏమైనా ఆశ్చర్యపోయినా, అమ్మా నువ్వు ఎక్కడ పోయినావు, నువ్వు ఒకసారి ఇక్కడికి వస్తావే, అది లోపల గడ్డ ఉన్నారు కడుపులో, గడ్డ లేదే, గడ్డ మానిపోయింది. వాళ్ళ కుమారుడు వాళ్ళ బంధువులు ఆశ్చర్యపోయినారు. ఏం లేదు సార్, ఎక్కడ పోలేదు, హైదరాబాద్ ఎక్కడ పోలేదు, ఇక్కడికి మీ దగ్గరికి వచ్చేవాళ్ళు, మాకేం తెలుసు సార్. ఏమి లేదు మా, ఏం లేదే, ఏమి లేదా, మళ్ళీ చూడండి సార్. లేదు మా, గడ్డనే లేదు, ఏమేమి చూడాలా, ఏమి వద్దు, బాగైపోయింది. మీ అమ్మ అస్సలు ఏం చేసింది, ఏం చేయలేదా, ఏం చేసినాం మా ఆరాధన చేసింది, స్తుతి చేసింది, అక్కడ చేసి ప్రభుత్వం ఆరాధించింది. నేను ఎక్కడా కానీ నేను చచ్చిపోతాను ఎక్కడ కానీ అనుకునేది, ప్రభుత్వం ఆరాధించింది, దేవుని ఉదయం మారిపోయింది. అది మీ స్తుతి, మీ ఆరాధన ప్రభు ఉదయాన్ని మార్చేస్తుంది. నీ మీద ఉండే, మన మీద ఉండే ఏ శాపం వచ్చినా ఏదైనా సరే కోసిపస్తుంది. అరే నా బిడ్డ ఎంతగా ఆరాధిస్తానే, ఆరాధన దేవుని హృదయాన్ని మార్చేస్తాను. ఎందుకంటే ఈ సువాసన మన నుంచి, సువాసన ఇక్కడ నుంచి వికలాంగుల కాలంలో 15 మంది సువాసన దేవుడు హృదయాన్ని మార్చేస్తారు. మీ జీవితాన్ని ప్రభు ఆశీర్వదిస్తారు. సత్యమే నా సాక్షి చెప్పినాడు, ఆశ్చర్యపడతాడు. నేను చేసి అందుకే చెప్తాను, చూస్తే శ్వాస స్థుతిని ఆరాధన ఎక్కడ పోవాలి, ప్రభు సన్నిధికి పోతాను. ఊరికే ప్రభు సింహాసనాశుడు ఉన్నాడు, ఇక్కడ కూర్చోడున్నాడు. ఒక్కొక్కరు ఎట్లా ఆరాధిస్తారు ప్రభు చూస్తారు. నా కుమార్తె ఏమో ఆరాధిస్తాను, అంటే ఇప్పుడు చదువునదే ఎంత పెద్ద బాగా ఆరాధిస్తుంది. పాయసం పల్లె ఒక 50 పల్లె పెట్టాడు, రాజపాలెం దగ్గర పాయసం పల్లె రెడ్డి సార్ మేము స్వార్ చేస్తాంటే మా ఆవులని అన్ని తోసేసాను. ఏ ఇంట్లో తోసేసినారో ఆ రెడ్డి భార్య అక్కడ నీళ్ళు సుబ్బమ్మ, వెంకట సుబ్బమ్మ, తర్వాత రక్షణ అంటే కవిత అసలు మందిరానికి వచ్చింది. ఆమె పేషవాడు వచ్చింది, కట్టుబట్టలతో వచ్చింది. కన్యారు ఇంట్లో వెళ్ళిపోదు, మామూలుగా నాకు వెళ్ళిపో, ఎవరైనా కానీ దేవుడు నాకు కనపడినాడు. ఆమె అడిగినా నేను మా ఇంట్లో కొన్ని రోజులు పెట్టుకున్నాను. ఏమో ఏమన్నా కొడుకు అంటారు. ఏమో ఎట్ట రక్షణ పొందినావు, ఎట్ట దేవుడు నేను కనుక్కున్నాడు, ఏంటి నీ పరిస్థితి, ఎక్కడ కొట్టినారు వాళ్ళు, తోసేసినారు, బైబిల్ కొట్టినారు, తోసేసినారే, ఆ ఇంట్లో నుంచే నువ్వు రక్షణ పొందినావు. ఎట్లా రక్షణ పొందినావు, నాకు తెలియదు. దేవుడే నన్ను కనపడినాడు, దేవుడు నన్ను రక్షించిండు. చదువు కూడా